Hi to everyone. I am Usha. Third unit GST fundamentals. Today topic is tax on alcohol, tax on petroleum products and tax on tobacco products. Tax on alcohol. Constitutional amendment. As per the proposed amendment to Constitution by the Constitution Bill 2014, the supply of the alcoholic liquor for human consumption has been excluded from the definition of goods and services. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ఇది 2014 రాజ్యాంగ సవరణ 122 ప్రకారము జీవుల్లాగానే ఆల్కహాల్ జిఎస్టి పరిధి నుండి తొలగించడం అనేది జరిగింది. అయితే new class 12A has been inserted in Article 336, which defines GST as follows: any tax on supply of goods or device or both except taxes on the supply of the alcoholic liquid for human consumption. ఆర్టికల్ 336 నందు కొత్త నిబంధన 12A ప్రకారము వస్తువు సేవల పన్ను అనగా మానవులు వినియోగించే ఆల్కహాల్ మినహా మిగిలిన వస్తువులన్నిటికీ కూడా వస్తువు లేదా సేవల సరఫరా పన్ను పరిధిలోకి రావడం అనేది జరిగింది. ఇంపాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్. Supply the alcoholic liquid for human consumption will be out of the GST. మానవులు తాగే ఆల్కహాల్ను జిఎస్టి పరిధి నుండి తొలగించడం అనేది జరిగింది. ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ వుడ్ కంటిన్యూ టు బి ఎక్స్క్లూజివ్లీ టాక్స్డ్ బై ద స్టేట్స్. దీనిపై పన్ను రాష్ట్రాలు విధించబడ్డాయి. వాట్ on intrastate sales and CST on interstate sales of alcohol would also continue. రాష్ట్రం లోపలి అమ్మకాలపై వ్యాట్, బయట రాష్ట్రాలు చేసే అమ్మకాలపై సిఎస్టి విధించబడుతుంది. ఇఫ్ ఇట్ దేర్ఫోర్ as per appear It therefore appears that the empowerment of state to tax alcohol products is intended to remain altered in the near future. భవిష్యత్తులో ఆల్కహాల్ వస్తువుల విషయంలో మార్పు ఉండకపోవచ్చు. ఎందువలనంటే ఆల్కహాల్ను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలి అంటే మరొక రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. అడ్వాంటేజెస్ అనుకూల వాదనలు. VAT on alcohol is charged by the state governments. They divide a very high percentage of their revenue from those products. The intention of the GST is protect the revenue of the state. ప్రస్తుతం ఆల్కహాల్పై రాష్ట్ర ప్రభుత్వాలచే వ్యాట్ విధించబడుతుంది. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు రాష్ట్రాలు పొందుతున్నాయి. జిఎస్టి యొక్క ముఖ్య ధ్యేయం కూడా రాష్ట్రాల ఆదాయ వనరులను పరిరక్షించడమే దీని యొక్క ముఖ్య ధ్యేయం. సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూస్ టు earn custom and excise duty on manufacture or impact of alcohol. ఆల్కహాల్ తయారీ, ఎక్స్చేంజ్ డ్యూటీ, దిగుమతులపై కస్టమ్ డ్యూటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పొందుతుంది. కుకింగ్ ద రూలెట్ ఆఫ్ జిఎస్టి వితౌట్ సెంట్రల్ వర్సెస్ స్టేట్ డిఫరెన్సెస్. ఆల్కహాల్ ఆదాయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా జిఎస్టి అమల్లోకి రావడం సానుకూల పరిస్థితిని కల్పిస్తుంది. Disadvantages. Most of the products have been bought under 5 tax rates: 0%, 5%, 12%, 18%, and 28%.
through the country, alcohol may be taxed differently in various states. జీఎస్టీ పరిధిలో అన్ని వస్తువుల సేవలను 0%, 5%, 12%, 18% అండ్ 28% పరిధిలో 5 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. కానీ ఆల్కహాల్పై వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. వన్ కంట్రీ వన్ ట్యాక్స్ ఇస్ ద జిఎస్టి స్లోగాన్. ఒకే దేశం ఒకే పన్ను అనేది జిఎస్టి యొక్క నినాదం. కానీ వన్ ఆఫ్ ద గూడ్స్ ప్రొవైడింగ్ హై టాక్సెస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేట్ రిగ్మైన్. ఎక్కువ పన్ను ఆదాయం కల్పించే ఆల్కహాల్ను జిఎస్టి పరిధి నుండి తొలగించారు. ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇంట్రడక్షన్. GST on petroleum products come as a mixed bag. Some of the products like lubricants have been bought under GST recommend with 18% tax. GST నందు పెట్రోలియం ఉత్పత్తులపై మిశ్రమ విధానంలో పన్ను విధించబడుతుంది. లూబ్రికేట్స్ వంటి వస్తువులను 18% జీఎస్టీ పరిధిలోకి తేవడం అనేది జరిగింది. If lubricants are supplied intra-state, CGST of 9% and SGST of 9% shall be allevied. రాష్ట్రంలో జరిగే అంతర్గత అమ్మకాలపై 9% CGST మరియు 9% SGST విధించబడుతుంది. If lubricants are supplied intra-state, IGST of 18% shall be allevied. కానీ అంతర రాష్ట్ర అమ్మకాలపై 18% IGST అనేది విధించబడుతుంది. As of now, five of the petroleum have been not bought into GST. ప్రస్తుతం 5 రకాల పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుండి బయటికి ఉంచడం అనేది జరిగింది. అవేంటో చూద్దాం. పెట్రోలియం క్రౌడ్, ముడి పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, సహజమైన వాయువులు, ఏవియేషన్ లుబ్రికెంట్ ఫ్యూయల్, విమాన టార్జెట్ ఇంధనం. The state would continue as per the current law to impose VAT on those products on interstate sales, while interstate sales would continue to attract central sales tax CST. పై 5 రకాల పెట్రోలియం ఉత్పత్తులపై ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్ల ప్రకారం రాష్ట్రం లోపల జరిగే అమ్మకాలు వ్యాట్ మరియు అంతర్రాష్ట్ర అమ్మకాలపై సిఎస్టి విధించడం అనేది జరుగుతుంది. కానీ 5 రకాల ఉత్పత్తులు నుండి 5 రకాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు భవిష్యత్తులో సిజిఎస్టి కౌన్సిలింగ్ ద్వారా నోటిఫైడ్ చేసిన తేదీ నుండి జిఎస్టి పరిధిలోకి రావడం అనేది జరిగింది. Advantages. Presently, VAT on petroleum products is charged by state governments. States get to choose their own tax rates. Governments derive a very high percentage of their revenues from those products. ప్రస్తుతం పెట్రోలియంపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ని విధిస్తున్నాయి. రాష్ట్రాలు విధించే ఈ వ్యాట్ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా లేకపోవడం వలన పెట్రోలియం ఉత్పత్తులు ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. ద ఇంటెన్షన్ ఆఫ్ జిఎస్టి ఈజ్ టు ప్రొటెక్ట్ ద రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్స్. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ప్రభుత్వం కస్టమ్స్ మరియు The intention of the GST is to
The intention of the GST is to protect the revenues of the states. ఈ ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఉత్పత్తుల ఆదాయం అనేది పొందుచున్నాయి. అందువలన రాష్ట్రంలో ఆదాయ వనరులపై ప్రభావితం పడకుండా జీఎస్టీ పరిధి నుండి పెట్రోలియం ఉత్పత్తులను తొలగించారు. CGST central government continues to earn customs and excise duty on petroleum products. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ప్రభుత్వ కస్టమ్ మరియు ఎక్సైజ్ డ్యూటీలకి లాభం అనేది పొందుచున్నాయి. క్వికింగ్ ద రోలెట్ ఆఫ్ జిఎస్టీ వితౌట్ సెంట్రల్ స్టేట్ డిఫరెన్సెస్. జిఎస్టీ అమల్లో ఆలస్యం కాకుండా ఉండడానికి ఇవి దోహదపడతాయి. డిసడ్వాంటేజెస్. Petroleum products from an integrator, a part of any products and services. Example, transport. Petroleum ఇంటిగ్రేటెడ్ పార్ట్ నుండి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ద్వారా ఇవి ఇంటిగ్రేట్ అయ్యి మనకి ఇంటిగ్రేట్ అయ్యి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా చూస్తాయి. ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్. మోస్ట్ ప్రొడక్ట్స్ have been bought under 5% taxes, 0%, 5%, 12%, 18% and 28% throughout the country. Petroleum products may be taxed differently in various states. ప్రస్తుతం నందు 5 రకాల నిర్ణీత పన్ను శాతాలు ఏవైతే ఉన్నాయో ఆ శాతాలు అంటే ఆ పర్సంటేజెస్ ఉండగా పెట్రోలియంపై వివిధ రాష్ట్రాల్లో వివిధ పన్ను వారి యొక్క పర్సంటేజ్ అనేది కూడా వాటి యొక్క పన్ను పర్సంటేజ్ అనేది కూడా ట్యాక్స్ పర్సంటేజ్ అనేది కూడా వసూలు చేయడం అనేది జరుగుతున్నాయి. అలాగే రవాణా ఛార్జీలతో పెట్రోలియం ఉత్పత్తిదారులకు ప్రత్యక్ష సంబంధం ఉండడం వల్ల ఇతర వస్తువుల ధరలపై దీని ప్రభావం అనేది ఉంటుంది. వన్ కంట్రీ వన్ ట్యాక్స్ ఇస్ ద జిఎస్టీ స్లోగన్. ఒకే దేశం ఒకే పన్ను అనేది జిఎస్టీ యొక్క నినాదం. బట్ వన్ ఆఫ్ ది గూడ్స్ ప్రొవైడింగ్ హై ట్యాక్సెస్ ఈజ్ అవుట్ ఆఫ్ జిఎస్టీ రిగ్మైన్. ఎక్కువ పన్నులు వసూలు అయ్యే పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్టీ పరిధి నుండి తొలగించడం అనేది సరికాదు. నెక్స్ట్ టాపిక్, ట్యాక్స్ రేట్స్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. పొగాకు ఉత్పత్తులపై పన్ను రేట్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇంట్రడక్షన్. The tobacco industry is booming as evident by the balance sheet of ITC. ITC వారి ఆస్తి అప్పుల పట్టి పొగాకు పరిశ్రమ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. Many reports have been released by WHO claiming that India is harboring the world's biggest incidence of mouth cancer. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి నివేదిక ప్రకారం ప్రపంచంలో నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువ మంది మన దేశంలోనే ఉన్నారు అని చెప్పడం జరిగింది. India is the second largest consumer of tobacco, having an astonishing 28 crores users. 28 కోట్ల పొగాకు వినియోగదారులు ప్రపంచంలో రెండవ స్థానాన్ని భారతదేశము కలిగి ఉన్నది. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టొబాకో. ఎక్సైజ్ డ్యూటీ గత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సిగరెట్ 64%, బీడీ 22%, chewing products 81%. నమిలే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చూయింగ్ ప్రొడక్ట్స్ అని అంటారు. దానికి 81% టొబాకో ఎక్స్చేంజ్ డ్యూటీ అనేది విధించడం అనేది జరిగింది. A lot of revenue is generated from the sale of tobacco for the Indian government. Although the tax burden levied and the Indian tobacco industry is not
enough as for the recommendation of the WHO. There has been an increasing demand for a higher tax burden on the tobacco manufacturers. కేంద్ర ప్రభుత్వానికి పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకం వలన పెద్ద పరిమాణంలో ఆదాయం అనేది ఎక్కువగా లభిస్తుంది. కానీ డబ్ల్యూహెచ్ఓ వారి ప్రకారం ప్రస్తుత పన్ను విధింపు కూడా పొగాకు పరిశ్రమపై తగిన మేరకు లేదని, అంటే వాళ్ళు అనుకున్న దానికి ఈ పొగాకు మిశ్రమపై వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ లేదని డబ్ల్యూహెచ్ఓ అనేది భావిస్తుంది. అందువలన కాలానికి అనుగుణంగా పన్ను రేట్లు పెంచుతూ ఉంటారు. న్యూ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్. జిఎస్టీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రా టొబాకో ముడి పొగాకు 5%, సిగరెట్స్ 28% విత్ అడిషనల్ సెస్ ఆఫ్ 5%. సిగరెట్స్ 28%తో పాటు అదనపు సెస్ ఛార్జెస్ కూడా వీళ్ళకు 5% ఇవ్వడం అనేది జరిగింది. బీడీ 28%, పాన్ మసాలా 28% విత్ అడిషనల్ సెస్ ఆఫ్ 60%. పాన్ మసాలా కూడా అడిషనల్గా, అంటే అదనపు సెస్ 60% జిఎస్టీ ట్యాక్స్ విధించడం అనేది జరిగింది. Conclusion. Impact on the tobacco industry is going to be largely neutral since the 5% cess declared by the Indian government was less than the export rate by the tobacco industry. There will be an increase in the expense of smokers due to the rise in the price of a cigarette in the initial period. Although it is expected that the tobacco industry, irrespective of the tax rate, would have a natural effect due to the implementation of GST. పొగాకు పరిశ్రమ అంచనా వేసిన దానికన్నా ప్రభుత్వం విధించిన పన్ను సెస్ తక్కువగా ఉండడం వల్ల పొగాకు పరిశ్రమపై పెద్దగా ప్రభావం అనేది ఉండకపోవచ్చు. కానీ దేశంలో చదువుతున్న వారు క్రమేపీ పెరుగుతున్న భవిష్యత్తులో పొగాకు యొక్క ఉపయోగం అనేది క్రమేపీ తగ్గుతూ ఉండొచ్చు. Reference R.G. Saha and V. Nageshwar Rao, Himalaya Publishing House. Thank you.